డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు జేఈ మెయిన్స్ షెడ్యూల్ గురించి ఒకసారి మీ అందరికీ గుర్తు చేద్దామని ఈ వీడియోలో ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మనందరికీ తెలుసు, జేఈ మెయిన్స్ ఈ నెల 22 నుంచి 29 వరకు ఎవరైతే బీఈ అండ్ బీటెక్ సంబంధించినటువంటి బ్రాంచీల వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. దానిలో 2 షిఫ్ట్లు ఉంటాయి ప్రతిరోజు కూడా. మార్నింగ్ షిఫ్ట్ 9కి స్టార్ట్ అవుతుంది, 12తో క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ 3కి స్టార్ట్ అవుతుంది, 6తో క్లోజ్ అవుతుంది. ఇది బీటెక్ సంబంధించినటువంటి బ్రాంచెస్ వాళ్ళకు ఉన్నటువంటి డేట్స్. ఇంకా 30th ఒక రోజు ఏదైతే ఉందో అది బీఆర్క్ వాళ్ళకి సంబంధించి ఉంటుంది. అది ఒకే షిఫ్ట్లో ఉంటుంది. ఈవినింగ్ 3 to 6:30 వరకు ఉంటుంది. ఇది షెడ్యూల్కి సంబంధించి. మరి దీనికి సంబంధించి 19th కల్లా మనకి అడ్మిట్ కార్డు కూడా రిలీజ్ చేస్తారు. ఈరోజు 17th, ఇంకొక 2 రోజుల్లో స్టూడెంట్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు కూడా ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకి అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత దాన్ని మనము 2 కలర్ జెరాక్స్లు తీసుకుని మన దగ్గర పెట్టుకోవాలి. అయితే అడ్మిట్ కార్డు 19th నాకు తెలిసి 19th మార్నింగ్ 11 or 11:30లో కానీ లేదా ఆఫ్టర్నూన్ 3:30 కానీ వాళ్ళు అడ్మిట్ కార్డు వచ్చినట్టుగా మనకు మెసేజ్ ఇక్కడ మీరు JE.NTA.లోకి వెళ్తే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీలో కనిపిస్తుంది. తర్వాత మన అప్లికేషన్ నెంబరు నేను ఇక్కడ ఎలా అయితే డిస్ప్లే చేస్తున్నానో అప్లికేషన్ నెంబరు, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా ఎంట్రీ చేస్తే మనకి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయిన దాన్ని మనం 2 కలర్ జెరాక్స్ తీసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇది ఈ సంసిద్ధతకు సంబంధించి, రెడీనెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అలాగే దానిలో భాగంగా కూడా ఈరోజు మన ఏపీలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెంలో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా మనం ఒకసారి మీ అందరికీ కూడా పెద్ద ర్యాంక్ వచ్చినా వస్తుంది, ఎట్లాగానే ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మరి హోమ్ స్టేట్ వాళ్ళ అయినటువంటి ఏపీ వాళ్ళకైతే ఇక్కడ 50,000 వరకు ర్యాంక్ వచ్చినా సరే లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది. కాబట్టి అది మహిళలకు సంబంధించి అయితే, అదే జెంట్స్కి సంబంధించి అయితే 42,921 వరకు ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. కాబట్టి జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద ర్యాంక్ వస్తే ఎట్లాగా ఏంటి అనేది మీరైతే పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ బ్రాంచ్ ఇది. ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి కూడా చాలా వరకు మంచి పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎగ్జామ్ అని ఏమనుకోవద్దు. ఏ బ్రాంచ్ కాకపోయినా మెకానికల్ అయినా సరే ఇక్కడ మనం జాయిన్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్తో ఉండండి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు అయితే ఇక్కడ మన ఏపీ తాడేపల్లిగూడెంలో జెండర్ న్యూట్రల్కి అయితే 14,502 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకైతే 18,678 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇది హోమ్ స్టేట్ గురించే మనం మాట్లాడుకోవాలి. ఏపీ తెలంగాణకు సంబంధించి అయితే అదర్ స్టేట్ కూడా చూసుకోవచ్చు. అదర్ స్టేట్ అయినా హోమ్ స్టేట్ అయినా తాడేపల్లిగూడెం దగ్గరగానే ఉంటాయి, వర్రీ అవసరం లేదు. బోత్ తెలుగు స్టేట్ వాళ్ళు తాడేపల్లిగూడెంని ఒక ఆప్షన్గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ పెద్ద ర్యాంక్ అయితే అది నేను చాలామంది పేరెంట్స్కి చెప్పేది, పిల్లలు అయితే ఫ్రీగా ఉంచండి ఈ 2-3 రోజులు. వాళ్ళకి వచ్చే ర్యాంక్ ఎలాంటి ర్యాంక్ అయినా నాటే ఇష్యూ. మంచి ర్యాంక్ వస్తే మంచి బ్రాంచ్, మంచి కాలేజీలో జాయిన్ అవుదాం, లేకపోతే మనకి వేరే ఆప్షన్ కూడా ఉందని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 7,063 ర్యాంక్ వరకు అయితే జెండర్ న్యూట్రల్ వాళ్ళకి, ఫిమేల్ అభ్యర్థులకి అయితే 8,328 ర్యాంక్ వరకు వచ్చి లాస్ట్ ఇయర్ కట్ అయింది. చూడండి, ఇక్కడ అదర్ స్టేట్లో కూడా సేమ్ అలాగే ఉంది. ఏపీ తెలంగాణ వాళ్ళకైతే మాత్రం ఇక్కడ సేమ్ ర్యాంకే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి అయితే. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఒక ఆప్షన్గా పెట్టుకుంటారని నేను ఈ వీడియోలో చెప్పడం నా ఉద్దేశం. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇది వాళ్ళ కేటగిరీ ర్యాంక్ కాబట్టి వాళ్ళ కేటగిరీ ర్యాంక్ 8,000 అంటే చాలా జనరల్లో మీరు ఇంటూ 4 చేసుకున్నా సరే 32,000, 40,000 అంటే దగ్గర 50,000 ర్యాంకు వాళ్ళకు కూడా ఇక్కడ మనకి ఇంత ర్యాంకు వచ్చినా పర్వాలేదు. అలాగే ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి చూస్తే 7,418 ర్యాంక్ వరకు కూడా న్యూట్రల్ వాళ్ళకి, జెండర్ న్యూట్రల్ వాళ్ళకి వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 9,399 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. అదర్ స్టేట్ వాళ్ళకైతే 7,318 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్కి అయితే 7,827 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. అలాగే ఎస్టీ వర్క్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ జెండర్ న్యూట్రల్కి అయితే 2,709 ర్యాంకు అండ్ అదర్ స్టేట్ వాళ్ళకి కూడా సేమ్ దగ్గర ఉంది. 2,130 ర్యాంక్ వరకు వస్తే కూడా మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఎస్టీ వరకు వచ్చింది. అంటే ఇది వారి కేటగిరీ ర్యాంక్ కాబట్టి
వాళ్ళకి జనరల్ ర్యాంక్ అయితే చాలా పెద్ద ర్యాంకే ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ 2000 ర్యాంక్ వచ్చిందంటే. కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళకు కూడా మనకి ఏపీ తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీలో మనం జాయిన్ అవ్వడానికి ఒక చాయిస్గా పెట్టుకుంటారని మరొకసారి మీకు ధైర్యం కోసం ఈ వీడియో చేశాను. కాబట్టి ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఐ థింక్ ఇది మీకు ఎప్పుడైతే 19th హాల్ టికెట్ రిలీజ్ అవుతారో అది కూడా నేను అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన వెంటనే మీకు చెప్తాను. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.